తెలంగాణ రాష్ట్రంలో నూతన ఎలక్ట్రిక్ వాహన పాలసీ వచ్చేసింది. వాహనదారులకు భారీ మొత్తంలో లబ్ధి చేకూర్చే విధంగా ఈవీ పాలసీలో మార్పులు చేర్పులు చేశారు. గత ఈవీ పాలసీలో పరిమిత వాహనాలకు మాత్రమే ట్యాక్స్లో మినహాయింపు ఇచ్చారు. నూతన ఈవీ పాలసీలో అపరిమిత వాహనాలకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. ఈవీ వాహనాలు కొనుగోలు చేసే ప్రతి వాహనానికి రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయింపు ఇస్తూ నూతన పాలసీలో మార్పులు చేశారు. నూతన ఈవీ పాలసీతో వాహనదారులకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి, ఎప్పటి వరకు ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది తదితర వివరాలపై ఇది సంగతి కథనం. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. అలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో రాకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం నూతన ఈవీ పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. సరిగ్గా 2 ఏళ్ల పాటు నూతన ఈవీ పాలసీ అందుబాటులో ఉంటుంది. వాహనదారుల కొనుగోలు ఆసక్తిని బట్టి మరిన్ని సంవత్సరాలు పొడిగించే అంశంపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 41 ద్వారా 2 ఏళ్ల వరకు ఈవీ పాలసీని తీసుకొచ్చింది. ఇది 2026 డిసెంబర్ 31 వరకు కొనసాగనుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, రవాణేతర వాహనాలు, ఆటోలు, ఎలక్ట్రిక్ బస్సులకు ట్యాక్స్ తో పాటు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ లో 100% మినహాయింపు ఇవ్వనున్నారు. తద్వారా వాహనదారులకు ఏడాదికి సుమారు ₹1,00,000 పైగా ఆదా అవుతుందని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ రోజు జీవో నెంబర్ 41 ద్వారా తెచ్చినటువంటి ఈవీ పాలసీ 2026 డిసెంబర్ 31 వరకు వాహనాల సంఖ్య పరిమితి లేకుండా, అది 3 చక్రాలది కానీ, 4 చక్రాలది కానీ, ట్రాక్టర్ కానీ, లేకపోతే ఆర్టీసీ బస్సు కానీ, సంస్థల సొంతం కొరకు ఉపయోగించుకునేటువంటి ప్రయాణ బస్సు కానీ, వాటన్నిటికీ 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్, రిజిస్ట్రేషన్ ఫ్రీ చేసే విధంగా ఈ జీవోను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి, భావితరాల్లో మనం హైదరాబాద్ ఢిల్లీలాగా మారకుండా ఉండడానికి కొరకు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారంగా గతంలో 5,000 వెహికల్స్కి మాత్రమే పరిమితమై ఉండే ఆ పాలసీలో ఇది అన్లిమిటెడ్. అన్ని రకాల వాహనాలకు సంబంధించిన విషయంలో ఈవెన్ ట్యాక్సీ కావచ్చు, ఆటో కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 3 వీలర్ల గూడ్స్కు సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేస్తాం. తెలంగాణలో తొలిసారిగా 2020లో ఎలక్ట్రిక్ వాహన పాలసీ అందుబాటులోకి వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకం ద్వారా ఈ ఏడాది నవంబర్ 11వ తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు ₹469.89 కోట్ల మొత్తాన్ని పన్ను మినహాయింపు ఇచ్చింది. అందులో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వాహనదారులకు ₹300.29 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరింది. అందులోనూ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసిన వారు ₹168.82 కోట్ల పన్నులు, రుసుముల రూపంలో ప్రయోజనం పొందారు. గత ప్రభుత్వంలో ఎలక్ట్రిక్ బస్సులు, ట్రాక్టర్లు కొనుగోలు చేయకపోవడంతో వాటికి మినహాయింపు లభించలేదు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నా అవన్నీ ప్రైవేట్ సంస్థల నుంచి ఆర్టీసీ అద్దెకు తీసుకున్న వాహనాలే కావడం వల్ల వాటికి మినహాయింపులు లభించలేదు. నూతన ఈవీ పాలసీలో వాహనదారులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇప్పటివరకు ఒక ఈవీ వాహనం ఉండి రెండో వాహనం కొన్న వారికి అదనంగా 2% పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు దానికి మినహాయింపు లభించనుంది. ₹50,000 ధర ఉన్న ఈవీ వాహనం కొంటే 9%, ₹50,000 పైచిలుకు ధర ఉన్న వాహనం కొంటే 12% ట్యాక్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఒక్కో ఏడాదికి ఆయా వాహన ధరను బట్టి కొంత సబ్సిడీ మినహాయింపు ఉంటుందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ₹5,00,000 ధర ఉన్న వాహనానికి 13% ట్యాక్స్, 10 లక్షల ధర పలికే వాహనానికి వాహన ధరలో 14% ట్యాక్స్ ను, 20 లక్షల ధర పలికే వాహనానికి 17% ట్యాక్స్, 20 లక్షల పైచిలుకు ధర పలికే వాహనానికి 18% ట్యాక్స్ ను మినహాయింపు పొందుతారు. మేము పెంచడం కంటే ఎక్కువ దీన్ని ప్రోత్సాహపరిచినట్టయితే అందరినీ దీని మార్కెట్ గత 3-4 సంవత్సరాల కంటే అవేర్నెస్ ఇప్పుడు బాగా ఎక్కువ పెరిగింది. ఈ ఈవీ వెహికల్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక దాదాపు 170 వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. 5 వెహికల్స్ కంటే ఎక్కువ అమ్మకాలు లేవనేటువంటి పరిస్థితి, ఎందుకంటే ట్యాక్స్ ఉంది కాబట్టి. ఏదైనా మార్కెట్లోకి కొంత ఇటువంటి ఒక సంస్కరణ తెచ్చినప్పుడు కొంత రాయితీ ఉంటే బాగుంటుంది, అట్రాక్ట్ అవుతారు అనే దాని మీద దీనికి సంవత్సరానికి ఒక మామూలు వెహికల్ అయితేనే ₹1,00,000 దాకా ఆదా చేసుకోవచ్చు అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలంతా ఈవీ వెహికల్స్ కొనుక్కొని రాబోయే కాలం లోపల కాలుష్య నివారణ పెరగకుండా ఉండేలా మీరు కూడా భాగస్వాములు కావాలి. ఒక మొక్కను నాటినట్టు
మీరు ఇంట్లో వాడుకున్న వెహికల్ లోపల ఒక ఈవీ వెహికల్ కూడా కొనుక్కోమని కోరుతున్నాం. బ్రాండ్ తోటి నాకు సంబంధం లే, పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కొనుక్కోమంటాం. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నగరంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యకు అనుగుణంగా ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చే దిశగా టీజీ రెడ్కో చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్ జోన్ పరిధిలో ఇప్పటికే 70 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన ఈ సంస్థ మరో 80 ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళుతోంది. అందులో భాగంగా 20 ప్రాంతాల్లో స్థలాలు కూడా పరిశీలించింది. త్వరలో ఆయా ప్రాంతాల్లో ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గ్రేటర్ జోన్ పరిధిలో 2025 నాటికి 600 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. టీజీ రెడ్కో ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వివరాలు ఎలక్ట్రిక్ వాహనదారులు సులభంగా తెలుసుకునేందుకు వీలుగా టీజీ ఈవీ యాప్ ను రెడ్కో ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ లో ప్రైవేట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వివరాలను అనుసంధానం చేసే దిశగా టీజీ రెడ్కో పలు ప్రైవేట్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసిన జీవో ప్రకారం ఇంతకుముందు ఉన్న లిమిట్ తీసేశారు. అంటే ఇంతకుముందు 2 వీలర్స్ ఇట్లా 1,70,000, 4 వీలర్స్ 8,000 అలా. ఆ జీవో అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎగ్జంప్షన్కి 100% ట్యాక్స్ ఎగ్జంప్షను మరియు 100% ఫీజు ఎగ్జంప్షన్ ఇంతకుముందు లిమిట్ ఉండేది. అది ఇప్పుడు లిమిట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ 31 డిసెంబర్ 2026 వరకు మనకు ఈ రాయితీలు ప్రకటించారు. 100% ఎగ్జంప్షన్, లైఫ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, మోస్ట్ ఆఫ్ దెమ్ లైఫ్ ట్యాక్సే. బస్సులు మాత్రం ఓన్లీ కంపెనీ బస్సెస్కి, ప్రైవేట్ సర్వీస్ వెహికల్స్ అంటాము వాటికి, మరియు ఆర్టీసీ ఓన్ బస్సెస్కి మాత్రం 100% ఎగ్జామ్స్ ఇచ్చారు. మిగతా బస్సెస్కి వర్తించదు. సో ఇవి ఉపయోగించుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్, జనరల్గా కారు, ఒకవేళ ఎలక్ట్రిక్ కార్ వాడుకుంటే సంవత్సరానికి 1 lakh రూపీస్ సేవ్ అవుతుంది, ఫ్యూయల్ కానీ మెయింటెనెన్స్ కాస్ట్ కానీ. సో అందరూ ఇట్లా కొనుక్కుంటే బెటర్. టీజీ రెడ్కో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లలో జీఎస్టీతో కలిపి ఒక యూనిట్కు ₹15.38 వసూలు చేస్తుండగా ప్రైవేట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లలో 25 నుంచి ₹28 వరకు వసూలు చేస్తున్నారు. గ్రేటర్లో 5 కిలోమీటర్ల పరిధిలో ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉందని రెడ్కో అధికారులు చెబుతున్నారు. మరోపక్క రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులపై కూడా ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తద్వారా దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నేను ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నా రీసెంట్గా. ఇది ప్రభుత్వం నుంచి ఉత్సాహం చాలా బాగుంది అండ్ డిస్కౌంట్ కూడా మంచిగా ఇస్తున్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద. అండ్ ఇది పెట్రోల్ అండ్ ఇది మొత్తం ఛార్జింగ్ మీద నడిస్తేనే మంచిగా ఉంటుంది, పొల్యూషన్ తగ్గించచ్చు కదా. సో వి ప్రిఫర్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్. ఛార్జింగ్ ప్రస్తుతం అయితే మాకు షోరూమ్ దగ్గర ఒకటి అరేంజ్ చేసారు. ఇంట్లో మాది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి నేను కింద పెట్టుకుంటున్నాను సార్. పెట్రోల్ పంప్లో కూడా చేస్తే మాకు బెనిఫిట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఛార్జింగ్ ఒక్కటే ప్రాబ్లం. సడన్గా ఏదైనా ట్రాఫిక్లో పోతే ట్రాఫిక్ డైవర్ట్ అయినప్పుడు కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది, భయం వేస్తుంది. ఇంటి దాకా పోతానా ఈ రేంజ్ ఉంది కాబట్టి. అంటే మామూలుగా అయితే ఓకే, ఒక్కోసారి సీఎం వస్తుండు, వాళ్ళు వస్తుండ్రు, ట్రాఫిక్ జామ్ ఉంటే తిరిగి పోవాల్సి వస్తుంది, దాని దిక్కెళ్ళి భయం వేస్తుంది. కానీ మిగతా విషయాలు అయితే ఓకే సార్, గవర్నమెంట్ సపోర్ట్ బాగుంది. రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో కూడిన జీహెచ్ఎంసీ పరిధిలో కాలుష్యం వెదజల్లే వాహనాలు అంటే 15 ఏళ్ల పైబడిన వాహనాలు సుమారు 23.86 లక్షలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న వాహనాల్లో సుమారు 57% పైగా గ్రేటర్ హైదరాబాద్ లోనే ఉన్నాయి. అందుకే రవాణా శాఖ స్క్రాప్ పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ చేసి వాటి స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసే విధంగా రవాణా శాఖ ప్రోత్సహిస్తోంది. ఇదే క్రమంలో కాలుష్యాన్ని మరింత తగ్గించే విధంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు కూడా చేయూత అందించనుంది. కొత్త ఈవీ పాలసీ ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. ప్రభుత్వం తెచ్చిన పాలసీ విజయవంతంగా అమలైతే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాలుష్యం బెడద గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.